చంద్ర, మర్యాదగా బుక్ ఇస్తావా ఇవ్వవా? లుక్, సీన్ క్రియేట్ చేయకు. ఇస్తావా ఇవ్వవా? చంద్ర, నో వే. అంతేనా? అంతే అంతే. ఇవ్వకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. సూర్యకి ఫోన్ చేసుకొని ఇస్తావా? అదర్వైజ్ దీన్ని బ్రేక్ చేయమంటావా? అమ్మా, ఇదిగో అమ్మాయి, నీకేమైనా పిచ్చా? ఆడపిల్లకి ఇంత పొగరు పనికిరాదు. ఇదిగో దాన్ని పగలగొట్టావంటే బాగుండదు. అక్క, తన కాదక్క చెప్పాల్సింది, వీడికి చెప్పు. ఏంటి చెల్లి చెప్పేది? అసలే ఆఫీస్ లో పెద్ద గొడవ చేసొచ్చిందంట. ఇక ఫోన్ కానీ చేసుకొనిస్తే ఇంకెంత గొడవ చేస్తుందో ఏంటో. అమ్మా సామాన్య, అది అక్కడ పెట్టమ్మా. మర్యాదగా బుక్ ఇస్తావా ఇవ్వవా? సూర్యతో ఒక్కసారి తను మాట్లాడితే తను శాంత పడుతుంది. ఇవ్వరా? నేను ఇవ్వను పిన్ని. ఇవ్వవా? ఇవ్వవా? ఎన్నిసార్లు చెప్పాలి? ఇవ్వను ఇవ్వను ఇవ్వను. నువ్వు మాటలతో వినువు. అమ్మో అమ్మో అమ్మో, ఏంటి పిల్ల? ఇప్పటి వరకు మీరు చూసింది చాలా తక్కువ. అమ్మా సామాన్య, రే చంద్ర, నీకు దండం పెడతానరా. తను ఒకసారి సూర్యతో మాట్లాడివ్వరా? నువ్వు ఊరుకో పిన్ని. ఇలా రాదంతం చేసి ఆఫీస్ లో అందరి ముందు తలదించుకునేలా చేసింది. చంద్ర, ఇంత చేసిన ఆ బుక్ నువ్వు ఇవ్వవు కదా? నువ్వేం చేసినా ఈ ఫోన్ బుక్ ఇవ్వను. ఏం చేసినా ఇవ్వవా? ఏం చేసినా ఇవ్వవు కదా? ఇవ్వవు కదా? అయ్యో, అమ్మా సామాన్య, నా మాట విను. సామాన్య, అమ్మా సామాన్య. అయ్యయ్యో. ఏ, ఆగాగు. ఏంటి పిల్ల పగలగొడుతున్నా? నా మాట విను. వద్దమ్మా, ఆగు. అయ్యో 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 అయ్యో, బంగారం లాంటి కుండే పగలగొట్టేసావు కదా, నీకేమైందే? ఒరే చంద్ర, ఆ ఫోన్ బుక్ ఏదో ఇచ్చేసేరా, లేకపోతే ఇల్లంతా నాశనం చేసేటట్టుంది ఆ పిల్ల. చంద్ర, నా మాట వినరా. పోనీ సూర్యతో నేను మాట్లాడతాను, ఫోన్ వద్దు చేయరా. పిన్ని. ఫోన్ చేస్తే ఆ టైంలో అన్నయ్య సీట్ లో లేకపోయినా ఆఫీస్ లో లేకపోయినా సీన్ క్రియేట్ చేస్తుంది. విన్నారా ఆంటీ? అంటే ఏంటి? సూర్య ఆఫీస్ లో లేడనే కదా? నౌ ఐ కెన్ అండర్స్టాండ్. సూర్య ఆఫీస్ లో లేడు. ఇది ఒక పెద్ద డ్రామా ఆంటీ. ఇది చంద్ర సూర్య కల్పించిన పెద్ద డ్రామా. వీళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేశారు. దట్స్ కన్ఫర్మ్. అబ్బా, భలే గెస్ చేసావే. గుడ్. చూసారా? తనే ఒప్పుకుంటున్నాడా ఆంటీ? అంటే నా డౌట్ నిజమే కదా? రే, ఊరుకో అమ్మా, ఊరుకో. వాడేదో నిన్ను ఏడిపించడానికి చెప్తున్నాడు. సూర్య ఉంటే ఆఫీస్ లోనే ఉంటాడు, లేకపోతే సరాసరి ఇంటికే వస్తాడమ్మా. వాడిది అలాంటి తత్వమే కాదు, ఎక్కడికి వెళ్ళవాడు. మరి ఆ బుక్ ఇవ్వడానికి ఎందుకంత అబ్జెక్షన్? అడగండి ఆంటీ. ఒరే చంద్ర, ఆ పుస్తకం ఏదో ఇచ్చేరా, నా మాట వినరా. లేదమ్మా, కుదరదు, అంతే. ఆల్ రైట్, ఐ నో. ఎన్నిసార్లు చెప్పినా వినవేంటి? సామాన్య, సూర్య వచ్చేస్తాడు. ఇక నేను ఈ గోల్ ఆపు. లేదా ఆంటీ, I want to see Surya right now. Otherwise, I have to talk to him. At least మీరైనా కాల్ చేయండి ఆంటీ. ప్లీజ్ ప్లీజ్ ఆంటీ. ఒక్కసారి కాదు, 10 సార్లు చెప్పాను, అయినా అర్థం చేసుకోవేంటి? పిన్ని, ఇప్పుడే ఇలా ఉంది. ఇలాంటి దాన్ని కోడలుగా చేసుకుంటే ముందు ముందు నువ్వు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇలాగే ఈవిడ గారు అరుస్తూ ఉంటే నువ్వు వెనకాల పరిగెత్తడంతోనే నీ పని అయిపోతుంది పిన్ని. అసలు సాముదనైతే ఇలా చేస్తుందా? సూర్య నీ రకంగా అనుమానిస్తుందా? నేను ఇలా విసిగిస్తుందా? నీ మాటకే గౌరవం ఇస్తుంది కదా పిన్ని. ఇప్పటికైనా కాస్త అర్థం చేసుకో, ఎవరు ఎలాంటి వాళ్ళు. వింటున్నావుగా? నీ వల్ల నేను ఈ పద్మ చేత కూడా నీతులు చెప్పించుకోవాల్సి వస్తుంది. నో ఆంటీ, వీళ్ళంతా ఒక గ్రూప్ గా చేరారు.
ఇలా కాదు గాని నువ్వు ముందు పద. ఇలా గోల చేస్తే లాభం లేదు సామాన్య. ఏంటి జయంతి, ఏమైంది? సూర్య శామ్ ఇంకా ఇంటికి రాలేదని గోలగోల చేస్తోంది. ఇంత లేట్ అయినా రాకపోతే అడగరా ఆంటీ? ఇదే తప్పు అంటున్నాను. ఇంకా మెళ్ళ 3 ముళ్ళు పడకుండా సూర్య విషయంలో నువ్వింత గోల్ చేస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పు? మీరే చెప్పండి. నిజమే జయంతి. బేబీ, వాట్ ఇస్ దిస్? మామ్, సూర్య ఒంటరిగా ఉంటే ఓకే, బట్ హీ ఈస్ విత్ సమంత. అయితే ఏంటి? ఎక్కడ కాలు జారుతాడో అని భయం. అంతేగా అమెరికా పాప. ఆడదన్నాక ఆ మాత్రం అనుమానం ఉండాలి కదా, లేకపోతే ఆడపుట్టకు పుట్టి వృధా కదా. చిన్న మావయ్య, అసలే ఇల్లు పికి పందిరేసేంత గోల చేస్తుందని నేను మొత్తుకుంటుంటే మీరు ఇంకాస్త ఎక్కిస్తారేంటి? నేను ఇంకా పూర్తిగా మాట్లాడలేదమ్మా. నువ్వు ఒకసారి ఇట్రా. అమెరికా పాప, ఇప్పుడు చెప్పు, ఇంతకీ నీ భయం ఏంటి? ఆ సూర్యశ్యాము ఒంటరిగా ఉన్నారు, అది రాత్రి సమయంలో, పైగా వర్షాకాలం. ఒకవేళ ఈ సమయంలోనే వర్షం కురిసి రేపు ఇద్దరూ కలిసి ఓ వర్షం కురిసిన రాత్రి అలా జరిగిపోయింది, తప్పు మాది కాదు, వాతావరణంది అని చెప్తారు. అనే కదా నీ భయం? చిచి, మా సూర్య అలాంటివాడు కాదు. అమ్మ జయంతి, ఆ మాటకొస్తే నేను అలాంటి దాన్ని కాదు అంటుంది ఆ స్కాము. అప్పుడేమంట? పాయింట్ అది కాదు కదా. ఒక అబ్బాయి అమ్మాయి అర్ధరాత్రి దాటా కూడా ఇంటికి రాలేదు అంటే ఎవరికైనా ఇలాంటి అనుమానమే వస్తుంది. అసలేమీ జరగకపోయినా కూడా జరగలేదని వాళ్ళు చెప్పినా ఈ అమెరికా పాప నమ్ముద్దే? శ్రావణి సామాన్య తెలిగారు, మీరు చెప్పండి. కరెక్టే కదా జయంతి. నేను నా బేబీ సూర్య మీదున్న కాన్ఫిడెంట్ తోటి సూర్య నమ్ముతాం. కానీ అందరూ ఎలా నమ్ముతారు చెప్పు? ఏంటండి మీరు కూడా? సామాన్యుడి కాస్త మందలిస్తారు కదా అని మీ దగ్గరికి తీసుకొస్తే మీరు కూడా ఇలా అంటే ఎలా? అమ్మ జయంతి, నిప్పుకి సెగ చలికి వణుకు పుట్టే గుణాలు ఎలాంటివో ఆడదానికి అసూయ అనే గుణం అలంకరణ లాంటిది. ఎంతైనా తను కట్టుకోబోయే మగాడు ఇంకో ఆడదాంతో తిరుగుతుంటే ఆ మాత్రం కోపం రాదు? అలాగని అరిచి గోల చేస్తే ఈ అరుపులు అత్తయ్య గారు వింటే ఇలాంటి పిల్ల మన ఇంటి కోడలుగా రావటం మంచిది కాదు, ఈ సంబంధం వద్దు అనేస్తే? అబ్బా, అక్షరాల పెద్ద బాల శిక్ష లాంటి మాట మాట్లాడేసావమ్మ నువ్వు. మా వదిన ఎలాంటిదైనా సహిస్తుంది గాని నాలాగా క్రమశిక్షణ లేకపోతే మాత్రం అస్సలు సహించదు ఆవిడ. వాట్? మీలానా? అంటే అది అసలు ఇప్పుడు అది కాదు కదా ముఖ్యం. ఏమో, ఇద్దరూ కలిసి ఎక్కడికైనా జంప్ అయిపోవచ్చని నా స్ట్రాంగ్ డౌట్. నా కొడుకు గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడితే మా అత్తగారు అనడం కాదు, నేనే ఈ సంబంధం వదులుకోవాల్సి వస్తుంది. ఏమండి సామాన్య తల్లి గారు, మీకు ముందే చెప్పాను కదా మా జయంతి ఎంత అమాయకురాలో అంత తలతెక్కతనం ఉందని. ఆయన ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఇష్యూ చేస్తావేంటి అమెరికా పాప? సూర్య 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 సూర్య, వాట్ ఇస్ దిస్? ఏంట్రా ఇది? చెప్పరా? ఇద్దరు వెళ్ళి ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారా? అక్క, ఏంటా మాటలు? లేకపోతే చేతిలో ఆ దండలేంటి చెల్లి?